ఈ వీడియోలో మనం భారతదేశం భూ సరిహద్దు పంచుకుంటున్న దేశాలు, అలాగే ఏ రాష్ట్రాలు ఇతర దేశాలతో సరిహద్దు పంచుకుంటున్నాయో చూద్దాం. అలాగే జల సరిహద్దు దేశాలు కూడా చూద్దాం. ముందుగా భారతదేశం 15,106.7 కిలోమీటర్లు భూ సరిహద్దు అనేది పంచుకుంటుంది. అందులో 7 దేశాలతోని. ఒకటి చూసుకుంటే పాకిస్తాన్. ఇక్కడ పాకిస్తాన్ ఎన్ని కిలోమీటర్లు అంటే 3,323 కిలోమీటర్లు. ఎన్ని రాష్ట్రాలు? 3 రాష్ట్రాలు. ఇక్కడ మనకు కనబడుతుంది కదా, 3 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది. ఇక్కడ 2 కేంద్రపాలిత ప్రాంతాలతోని. ఈ 3 రాష్ట్రాలు చూసుకుంటే ఒకటి ఇక్కడ గుజరాత్, 2 రాజస్థాన్, 3 పంజాబ్. ఈ 3 రాష్ట్రాలు. ఇక్కడ 2 కేంద్రపాలిత ప్రాంతాలు అన్నాను కదా, అవి జమ్మూ కాశ్మీర్ ఒకటి, ఇక్కడ లే ఒకటి అంటే లద్దాఖ్. ఈ 2 దేశాల మధ్య ఉన్న రేఖలు చూసుకుంటే అవి ఏ రేఖ అంటే ఒకటి రాడ్ క్లిప్ రేఖ, అది ఇక్కడ గుజరాత్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ లడాక్ వరకు ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి చూసుకుంటే ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్. ఇది ఓన్లీ ఈ 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రమే ఉంటుంది, జమ్మూలోని ఇక్కడ లడాఖ్లోని. ఈ 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోనే ఎల్ఓసి ఉంటుంది, లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ అనేది తక్కువ బోర్డర్ షేర్ చేసుకునే దేశం ఇండియాతోని. ఎన్ని కిలోమీటర్లు అంటే 106 కిలోమీటర్లు. ఎక్కడ అది? లేలో అంటే లద్దాఖ్లో. ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా కూడా ఒకప్పుడు పాకిస్తాన్ అనేది ఆక్యుపైడ్ చేసింది, ఇప్పుడు పిఓకేలో ఉంది. అలాగే ఈ 2 దేశాల మధ్య, మన భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఉన్న రేఖ ఏంటంటే డ్యూరాండ్ రేఖ. నెక్స్ట్ చూసుకుంటే మనం చైనా ఎన్ని కిలోమీటర్లు అంటే 3,488 కిలోమీటర్లు. ఎన్ని రాష్ట్రాలు చూస్తే మనకు 4 రాష్ట్రాలు. డయాగ్రామ్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఇక్కడ సిక్కిం, ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్. ఈ 4 రాష్ట్రాలతోని ఒక కేంద్రపాలిత ప్రాంతం ఉంది కదా, ఇక్కడ లద్దాఖ్. ఈ లద్దాఖ్తోని ఎల్ఓసి అనేది ఎల్ఏసి అనేది ఇక్కడ ఉంటుంది. ఎల్ఏసి అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇది ఇండియాకి చైనాకి మధ్యన ఉంటుంది. అలాగే మెక్మోహన్ రేఖ ఉంది కదా, ఇది ఓన్లీ అరుణాచల్ ప్రదేశ్లో మాత్రమే ఉంటుంది. చైనాకి ఇండియాకి మధ్యన ఉన్న రేఖ ఓన్లీ అరుణాచల్ ప్రదేశ్ దగ్గర మాత్రమే. నెక్స్ట్ చూసుకుంటే మనకు నేపాల్. ఇక్కడ నేపాల్ ఉంది కదా, నేపాల్ ఎన్ని రాష్ట్రాలతో అంటే మొత్తం మీద 5 రాష్ట్రాలు, 1,751 కిలోమీటర్లు. రాష్ట్రాలను చూసుకుంటే ఒకటి ఉత్తరాఖండ్, 2 ఉత్తరప్రదేశ్, బీహారు, ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఒకటి, ఇక్కడ సిక్కిం ఒకటి. మొత్తం మీద 5 రాష్ట్రాలతో బోర్డర్ షేర్ చేసుకుంటుంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ భూటాన్. ఇది కనబడుతుంది కదా, ఇది భూటాన్ దేశం. ఇది ఎన్ని రాష్ట్రాలతో అంటే 4 రాష్ట్రాలు. ఒకటి ఇక్కడ సిక్కిం, వెస్ట్ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్. ఈ 4 రాష్ట్రాలతోని బోర్డర్ షేర్ చేసుకుంటుంది భూటాన్ అనేది. ఎన్ని కిలోమీటర్లు అంటే 699 కిలోమీటర్లు. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు మయన్మార్ ఎన్ని కిలోమీటర్లు అంటే 1,643 కిలోమీటర్లు. ఇది 4 రాష్ట్రాలతోని. ఇక్కడ కనపడుతుంది కదా, ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్తోని, నాగాల్యాండ్తోని, మణిపూర్తోని, ఇక్కడ మిజోరంతోని. ఈ 4 రాష్ట్రాలతోని మయన్మార్ అనేది బోర్డర్ షేర్ చేసుకుంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి బంగ్లాదేశ్ మొత్తం మీద ఎన్ని రాష్ట్రాలతో అంటే 5 రాష్ట్రాలతో. ఈ రాష్ట్రాలు కూడా చూడండి ఒకసారి ఎక్కడంటే, ఇక్కడ ఒకటి వెస్ట్ బెంగాల్ ఉంటుంది, ఇక్కడ అస్సాంతోని, పక్కనే మేఘాలయతోని, పక్కన త్రిపురతోని, ఇక్కడ మిజోరంతోని. మొత్తం మీద 5 రాష్ట్రాలతోని బోర్డర్ షేర్ చేసుకుంటుంది. ఈ 7 దేశాల్లో కల్లా ఎక్కువ డిస్టెన్స్ని షేర్ చేసేది ఏంటంటే మనకు బంగ్లాదేశే. మొత్తం మీద ఎన్ని కిలోమీటర్లు అంటే 4,096.7 కిలోమీటర్లు. ఇక్కడ మనకి డయాగ్రామ్లో కూడా క్లియర్గా చూస్తే మనకు తెలుస్తుంది, ఇక్కడ మొత్తం మీద 5 రాష్ట్రాలతోని. అలాగే ఇప్పుడు మన జల సరిహద్దు పంచుకుంటున్న దేశాలు కూడా చూసుకుంటే
రెండు దేశాలు అవి. ఒకటి ఇక్కడ శ్రీలంక, ఇక్కడ మాల్దీవ్స్. ఈ 2 దేశాలే మనతో జల సరిహద్దును పంచుకుంటాయి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మన ఇండియాకి శ్రీలంకకి మధ్యన ఒక జలసంధి ఉంటుంది, అదే పాక్ జలసంధి. పేరు పాక్ జలసంధి కానీ అది శ్రీలంకకి ఇండియాకి మధ్యలో ఉన్నది. కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ చూడండి. అలాగే 8 డిగ్రీ ఛానల్ మన ఇండియాకి మాల్దీవ్స్కి మధ్యలో ఉంటుంది. ఇక్కడ 8 డిగ్రీ ఛానల్ అనేది. నేను అన్నాను కదా ఎల్ఓసి అంటే ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లడాఖ్లోని ఇండియాకి పాకిస్తాన్కి మధ్యన ఉన్నదనేది ఎల్ఓసి. ఇక్కడ ఎల్ఏసి అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, ఇది ఇండియాకి చైనాకి మధ్యన ఉన్నది. ఇంకో ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.